గిట్లా తయారైందేందే మీరంతా అనే సినిమా డైలాగ్ తీరుగానే ఉన్నది. కొంతమంది ఆడోళ్ళు చేస్తున్న చేష్టలు ఇగో. ఈ ఆదర్శ భార్య చూడుండ్రి ఎసొంటి యాక్టింగ్ చేసిందో. భర్తను కసిదీర కొట్టేటానికి దయ్యం అవతారం ఎత్తింది. చుట్టంతా పోసుకొని కేకలు పెట్టుకుంటే ఈ రంగం ఆడింది. ఇట్లా చేస్తే ఎంతటి మొగోనికైనా చుచ్చు పడాల్సిందే. అందుకే గజగజ వణికిండట మొగుడు. ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది దెబ్బలు తిన్న భర్తనే చెప్తున్నాడు. ఇనుండ్రి. నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు తుక్కు కొట్టింది సారు. దెబ్బలు తగలని చోట్లేదు. తుక్కు తుక్కు కొట్టింది. చచ్చిపోతాను నేను. ఇవన్నీ పలిగిపోయినాయి, ఇరిగిపోయినాయి. బొక్కలు 4 బొక్కలు ఇరిగిపోయినాయి. ఇద్దరు పిల్లగాడు కూడా కొట్టిండు. కాకపోతే పిల్లగాడు తక్కువ. అది తీసుకొని కొట్టింది పడేసి తుక్కు తుక్కు కొట్టింది సారు. చచ్చిపోతాను నేను. దండం పెడతా. అయ్యయ్యో తుక్కు తుక్కు కొట్టిందట కట్టుకున్న భార్య. దెబ్బ తలగని చోటు లేకుండా కొట్టిందంటే ఎంత కసిగా కొట్టిందో అర్థం చేసుకోండి. పాపం సందులేదట ఒంటి మీద నొప్పులకు. ఏడ ముట్టుకున్న ఎలిపాయ కారం పెట్టినట్టే అవుతున్నదట. పాపం మీ అన్నకు వచ్చిన కష్టం ఈ భూమండలంలో ఎవ్వలకు రావద్దు కావచ్చు. మా అమ్మ 4 గాజులు అమ్ముకోవాల్సి వచ్చిందని ముఖేష్ యాడ్లో చెప్పినట్టే నా పెండ్లాం కొట్టిన కొట్టుడుకు నా 4 బొక్కలు ఇరిగినాయి అన్నట్టు చెప్తున్నాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బిఎం బంజర్ అనే ఊర్లుండే గంగారాంను తన భార్య ఇట్లా గంగాలం వేసి ఉడికిచ్చినట్టు చేసిందట. కొడుకు కూడా తల్లికి సాయం చేసి తండ్రిని కొట్టిండట. అగ చూడుండ్రి, తల్లి దయ్యం తిరిగా ఈ అయ్యను కొడుతుంటే కొడుకు ఎట్లా నవ్వుతున్నాడో. ఇట్లా శితక్ కొట్టుడు కొట్టే వరకు సొమ్మసిల్లి పడిపోయిందట గంగారాము. చుట్టుపక్కల ఉన్నోళ్ళు చుట్టాలే అంతే ఇట్లా దావఖానకు తీసుకొని వచ్చిండ్రు. అందుకే ఆ దయ్యం అసొంటి భార్య శర నుంచి నన్ను బతికించుండ్రు అయ్యా అని చేతులు ఎత్తి దండం పెడుతుండ్రు అందరికి. చూడుండ్రి ఎట్లా తయారైనరు ఆడోళ్ళు. ఏ తీరుగైతే మొగోళ్ళ మీద పగ తీర్చుకోవాలి నువ్వు అసొంటి కొత్త కొత్త ఉపాయాలు వేస్తున్నారు.